నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే ప్రజాభవన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మాత్రం సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. సో మనతో పాటు అయితే ఒక ఆమె అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే సో చెప్పండి అమ్మా, ఏ సమస్యతో మీరు ఇక్కడికి వచ్చారు? నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. మళ్ళీ మా కొడుకు పింఛన్ వస్తలేదు. అంటే ఫస్ట్ పింఛన్కి అప్లై చేశారా? చేసిన, ఎన్నిసార్లు చేసినా వస్తలేదు. ఇది వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు. ఇప్పుడు బాబుకి ఎన్ని సంవత్సరాలు? బాబుకు 12 పడ్డాయి. ఇప్పుడు 12 సంవత్సరాలు ఉన్నాయి. అయితే బాబుకి ఏమైందమ్మా ప్రాబ్లం? బాబుకు పక్షవాతం వచ్చింది. పుట్టినాక ఫిడ్స్ ఉండే, అది 5 ఏళ్ళకు పక్షవాతం వచ్చింది. ఇట్లా మెరనరాలు ఇట్లా ఏమంటారు, ఇట్లా చితికినట్టు అయినాయి అని అంటారు. చూపించినాం. ఎంజెంలో 2 నెలలు ఉన్నా, కోమాలకేండు. మళ్ళీ అక్కడ నుండి చెదరని సర్టిఫికేట్ వచ్చింది. వచ్చినాక పింఛన్కి అప్లై చేసిన వారానికి 500-600 అవుతాయి ఆయనకు, బాబుకు మందులు వేయడానికి. ఇక కొంచెం నాకు ఇబ్బంది ఉన్నది, అయినా కన్నా కొంచెం చదువు లేదు, ఏదన్నా దయ చూపెడతారని వచ్చింది. అడిగితే వస్తుంది అంటుళ్ళు కదా మేడం. ఇప్పుడు ఇచ్చిన వస్తుంది అని చెప్తుండ్రు, మనం నమ్మి పోతాం. కానీ మళ్ళీ నెలకి ఏమైందంటే రాలే. ఇక మేము 50-100 సార్లు చేసిన. 2019లో వచ్చింది ఇది. అప్పటి నుండి ఇస్తున్నా కలెక్టర్ ఆఫీస్లో. 2019. అయితే మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకెవరైనా కలవడం ఏం చెయ్యలేదా? ఎమ్మెల్యే అక్కడ కార్పొరేటర్కి చెప్పినా, అది కలెక్టర్ ఆఫీస్లో అమ్మకి చెప్పిన, కలెక్టర్ అమ్మకు చూపెట్టిన, వస్తుంది పో అని చెప్పింది. మాట్లాడినా డైరెక్ట్. బాబు సిచ్యువేషన్ ఏంటిదమ్మా? పరిస్థితి మాట్లాడగలుగుతారా? మాట్లాడతాడు, చేతు పనిచేయది, మైండ్ ఇట్లా చక్కగా ఉండదు, కింద పడతాడు ఉండి. ఓకే. అయితే జనరల్ గా ఇప్పుడు మరి లోపల ప్రజాభవన్లో ఇచ్చారా? ఇచ్చిన, ఇట్లా ప్రాబ్లం చెప్పిన వస్తుంది, వారానికి మెసేజ్ వస్తుంది, మళ్ళీ 1 మంత్ నుండి వస్తుంది అని చెప్తుళ్ళు. ఇక నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఇక ఈసారి కూడా వేస్ట్. ఇక ఎందుకంటే ఇయ్యరు కదా మనకు, గవర్నమెంట్ చూస్తాను కానీ అట్లా ఇచ్చాడు. నాకు ఇక విరక్తి వచ్చింది, ఇయ్యరనే అనుకుంటున్నా. గతంలో అంటే బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇక ఇప్పుడు రావాలి, కానీ వీళ్ళైతే ఇస్తారని నమ్మకం కూడా ఇప్పటికి లేదు. కానీ అనుకుంటున్నా, వచ్చారాక నాకు నమ్మకం లేదు. అన్ని తీసుకుంటున్నా, జిరాక్స్లు పోతున్నాయి. నేను అంత దూరం నుండి ఈ అబ్బాయిని వేసుకొని వచ్చిన. 2-3 సార్లు బస్సులో పడ్డాడు, ట్రాఫిక్ ఉన్నారు, ఆయన కింద పడ్డాడు. ఇప్పుడు వచ్చాడు. ఇది ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన, ఇక్కడ అవుతుందని వచ్చిన. కానీ నాకు ఇక్కడ కూడా ఇక నమ్మకం లేదు. ప్రజాపాలనలో అప్పుడు మీరు అప్లై చేసినప్పుడు అయినా కనీసం అప్పుడు బాబు పేరు రాసిన అప్పుడు చేసిన, ఇప్పుడు వచ్చింది. ఇక కానీ ఎవరు పట్టించుకోలే. బాబు నీ పేరేం పేరు? నీ పేరు బండి అంటారా? ఓకే. మరి బాగుందా నీకు హెల్త్ ఇప్పుడు? ఓకేనా? ఓకేనా? కింద పడి ఇట్లా ఇంట్లోనే ఉంటాడు. నేను అటు ఇటు వెళ్ళేసరికి ఆయన కింద పడితే చిన్న బిల్లు మీదకి వెళ్ళి పడ్డాడు. బిల్లు పైన కూడా పడ్డాడు. ఓకే. సో ఖచ్చితంగా ఇక్కడైతే హెల్త్ దొరుకుతుందేమో అన్న అవకాశంతో వచ్చిన. కానీ ఇక నాకు అవకాశం రావాలనుకుంటున్నా, నాకు వచ్చేదాకా డౌటే అది కూడా. ఓకే, థ్యాంక్ యూ.